హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక విచిత్రమైన ప్లేస్కి వచ్చినాం. ఇది ఎక్కడ అంటే మేము ఫస్ట్ ఎక్కడ అంటే చెరుగట్టు టెంపుల్కి పోయి వస్తున్నాము. మధ్యలో ఒకటి చూసినాం. ఏంటంటే గాంధీజీ ఉన్నాడు కదా, మన నోటు పైన ఉంటాడు గాంధీజీ. ఆయనకు కూడా ఒక టెంపుల్ ఉంది పైన. ఇక్కడ ఉంది. నేను బ్యాక్ కెమెరా పెడతాం, మళ్ళీ తర్వాత బ్యాక్ కెమెరాలో చూపిస్తా. గాంధీజీ, మహాత్మా గాంధీ టెంపుల్ లోపల చూపిస్తా. గాంధీజీ కూడా ఉన్నాడు లోపల. పూజలు కూడా జరుగుతున్నాయి. చూపిస్తా టెంపుల్ ఇట్లా ఉంది. అసలు అంటే దేవుళ్ళకి కదా ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా అదే విధంగా మన గాంధీజీ గారికి కూడా ఒక టెంపుల్ ఉంది. చూడడానికే చాలా విచిత్రంగా అనిపించింది. చూడండి మీరు కూడా. పూజ కూడా జరుగుతుంది. ఆల్రెడీ అర్చన చేస్తున్నాడు పంతులు గారు. చూడండి. దేవాలయ తత్న శుభాశిషం త్రేషు శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం నమో భగవతే గాంధీదేవాయ. ఏంటి? ఓకే ఓకే ఓకే. చూడండి ఎంత విచిత్రం అంటే, దేవుళ్ళకు గుడిలు ఉన్నాయని, అంత ఏ దేవునికైనా గుడి ఉంది, కానీ ఒక మహాత్మా గాంధీకి కూడా ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తా అని చెప్పినా కదా. ఇక్కడ చూడండి, వర్షం పడుతుంది. మహాత్మా గాంధీ టెంపుల్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ పంతులు అర్చన కూడా చేస్తుండు. అర్చన టికెట్ వచ్చేసి 50 రూపాయలు. చూడండి, అంటే రియల్గా దేవుళ్ళకి ఎట్లా పూజలు చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ మనకు పూజలు చేయడం జరుగుతుంది గాంధీజీ గారికి. మళ్ళా ఇక్కడ వైష్ణవి దేవి అంటే మట్టి, ఆ గుడి కాడికి వెళ్ళి, ఆ టెంపుల్ కాడికి వెళ్ళి తెచ్చిన మట్టి. ఇది మట్టి. ఇక్కడ గ్లాస్లో కనిపిస్తుందో లేదు మీకు మట్టి. ఇగో మట్టి, ఇదంతా మట్టి. ఇదంతా ఇది ఉజ్జయిని మహంకాళేశ్వరి టెంపుల్, అమ్మవారు. ఇగో త్రివేణి సంగమం. తిరుపతి బాలాజీ టెంపుల్. ఇది మనకు అందరికీ తెలిసిన సంగతి. గుడి బయట సైడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూడండి, ఎంత పురాతనమైన కట్టడాలు ఇంత ఉన్నాయి, పాతవి. ఇవన్నీ కూడా మహాత్మా గాంధీ టెంపుల్లో. సిద్ధి వినాయక ముంబై. ఇంతగానం ఎంత మంచిగా ఇంత ఎట్లా చేసిరు చూడండి. పవిత్ర ఖురాన్, బైబుల్, పరిశుద్ధ అంటే బైబుల్, ఇగో గీత, మనం కృష్ణుడు బోధించిండు కదా మనకంటున్నాం. సత్యశోధ లేఖ, అది ఇగో భగవద్గీత. మీకు అర్థమవుతుందో లేదు తెలుగు. అదిగో గురు గ్రంథ్ సాహిబ్. ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని ప్రత్యేకంగా. ఇగో కేదార్నాథ్, రిషికేష్, హరిద్వార్, గువాట్, దండి మార్చ్, అజాలి దర్గా, ద్వారకేశ్వర్, కాళీమాత. అక్కడక్కడ మట్టి. ఇదంతా ఇది మట్టి తెలుసా. ఇక్కడికి వెళ్ళి తెచ్చిన మట్టి ఇది. ఇక్కడ కూడా అంతే. హరిద్వార్కి వెళ్ళి తెచ్చిన మట్టి, హజ్ అలీకి వెళ్ళి తెచ్చిన మట్టి.
ఇక్కడ గాంధీజీ అడుగు పెట్టిన పాదం పెట్టిన మట్టి ఇదంతా. ఇది కామాఖ్యాదేవి గుహాత్ అంట, గుహాత్. ఏందబ్బా, ఏంది ఇది విశిష్టత, ఏంది ఇది ఇంత వెరైటీగా చేసిరు ఈ టెంపుల్ని. చాలా విచిత్రం అంటే విచిత్రం కదా. ఇది ప్రైవేట్ ట్రస్ట్, ఇది ప్రైవేట్ వాళ్ళే చేసిరు, మొత్తం ప్రైవేట్ ట్రస్ట్. ఇది వీళ్ళే ప్రైవేట్ ట్రస్ట్ నడిపిస్తుంది టెంపుల్ని, మొత్తం ప్రైవేట్ ట్రస్టే నడిపిస్తుంది. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి. అంటే హలో, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా. ఏంటంటే చెరుగట్టు టెంపుల్కి వెళ్ళేసి వస్తున్నాం. ఇప్పుడే చెరుగట్టు టెంపుల్కి వెళ్ళేసి వస్తుంటే దారిలో మాకు ఏమైందంటే సడన్గా రోడ్ పై నుంచి వెళ్తుంటే ఇక్కడ గాంధీజీ, మహాత్మా గాంధీ టెంపుల్ అని ఒక టెంపుల్ కనిపించింది. మేము షాక్ అయినాం. షాక్ అయ్యి సరే టెంపుల్ లోపల ఎట్లుంటుందో అని వెళ్ళి చూద్దామనేసి వచ్చేసినాం. వచ్చి చూసేవాళ్ళకు నిజంగానే టెంపుల్ సూపర్ ఉంది. ఇంకా పూజలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ. చెప్తే మీరు ఆశ్చర్యపడతారు, కానీ చూస్తే మాత్రం నిజంగానే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది టెంపుల్. చుట్టూ గోడలు, మంచిగా చెట్లు, మంచి నీట్ గుడి టెంపుల్. కావాలంటే మీరు అక్కడ చూడండి, మహాత్మా గాంధీ టెంపుల్ పైన అక్కడ రాసింది చూడండి, మహాత్మా గాంధీ టెంపుల్ అని. ఇంత మంచిగా నీట్గా, ఎంత నీట్గా ఉంది, చెట్లు అంతా నీట్గా పెట్టిరు. ఎంత మంచిగా ఉందంటే అసలు మన రియల్గా మనం మామూలుగా దేవుళ్ళని పూజించుకుంటాం కదా ఇంట్లో, అమ్మవార్లని, లేకపోతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని, రాఘవేంద్ర స్వామి టెంపుల్ అని, ఎన్నో టెంపుల్ అని పూజిస్తాం, టెంపుల్కి వెళ్తుంటాం కదా. సేమ్ అట్లాంటి టెంపుల్, రియల్గా టెంపుల్ అంటే టెంపుల్. గాంధీజీకి కూడా రియల్ టెంపుల్ అన్నమాట. ఒక టెంపుల్ ఉంది, అది ఇక్కడనే మన నల్గొండ నార్కట్పల్లి పోయే రోడ్డుకి మెయిన్ రోడ్కే ఉంది. ఎక్కడ దూరం కూడా లేదు. మెయిన్ రోడ్కి జస్ట్ ఇట్లా వాకబుల్ డిస్టెన్స్ ఒక 10 మీటర్స్ ఉంది. చూడండి మీరు, లోపల కూడా చూపిస్తా. హైలైట్ అంటే హైలైట్ ఉంది టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. విచిత్రం అంటే అస్సలు ఏంటంటే గాంధీజీ అంటే మన నోటి పైన ఉంటాడుగా గాంధీజీకి కూడా టెంపుల్ ఉంది. చూపిస్తా ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, లోపల గాంధీ చూడండి. ఇగో అతను అశోక చక్రం ఇక్కడ చూడండి టెంపుల్లో రియల్గా ఎలా అయితే ఉంటాయో అగో పంచపాత్ర, ఇవన్నీ సేమ్ టెంపుల్ ఎలా ఉంటుందో అలా. గాంధీజీ ఎంత రియల్ అంటే అసలు గాంధీజీ అంటే గాంధీజీ టెంపుల్ అంటే గాంధీజీని మనం మ్యాక్సిమం ఎప్పుడో ఇక్కడ స్కూళ్ళలో జెండాలు ఎగిరేసేటప్పుడు, జెండా వందనం, లేకపోతే 15 ఆగస్టు, 26 జనవరి ఆ టైంలో మాత్రమే గాంధీ తాత అంటే ఎవరో, ఎందుకో ఇప్పుడు ఏదో స్వాతంత్రం తెచ్చిండు అని చెప్పేసి మనలు అంటే అదే తెలుసు తప్ప కొన్ని చరిత్ర ఉంది. గాంధీజీకి కూడా మస్తు చరిత్ర ఉంది. సరే కొంతమంది చరిత్ర లేదంటారు, చరిత్ర ఉందంటారు, కానీ మనం ఎవరైనా చూడలేదు, దాని గురించి మాట్లాడద్దు బ్యాడ్గా. కానీ గాంధీజీ గారికి టెంపుల్ అయితే ఉందండి ఇక్కడ, నిజం ఇది. ఇక్కడ చూడండి రియల్ ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని
ఈ సార్ ఎవరో కానీ మస్తు టెంపుల్ కట్టించిండు గాంధీజీ గురించి. అంటే చూడండి, వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ అంటే మామూలుగా ఇక్కడ ఎవరైనా వచ్చి స్టే ఒక నైట్ స్టే కావాలి ఉండాలనుకున్న వాళ్ళకి కూడా ఎంత సైడ్ కాటేజెస్ ఉన్నాయి చూడండి, ఎంత సైడ్ కాటేజెస్ ఉన్నాయి విత్ ఏసీ కాటేజెస్ ఉన్నాయి. ఏసీ కాటేజెస్ ఉన్నాయి అక్కడ, అదంతా కాటేజెస్ ఉన్నాయి. ఇదంతా సార్ది ల్యాండ్ ఉన్నట్టుంది, ఓపెన్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. అందులోనే కొంచెం కొంత ప్లేస్ తీసి టెంపుల్ కట్టించిండు గాంధీజీ గారికి. కానీ సూపర్గా ఉంది. ఇక్కడ రిబ్బన్ ఇచ్చారు, ఈ రిబ్బన్ పైన గాంధీ గుడి అని ఉంది. ఇది ఇక్కడ కట్టాలి, అక్కడ చెట్టు ఉంది కదా చూపించి, అక్కడ కట్టాలి. అసలు చాలా మంది ఇక్కడ కూడా కడుతుంది, ఏదైనా చెట్టే కదా. నేను ఇప్పుడు ఇక్కడ చెట్టు రామ కథా పఠన రతాయ నమః. ఓం రామ భక్తాయ నమః. ఓం నియమ పాలకాయ నమః. ఇలా కట్టాలంట, కడితేనంట మనం మంచి జరుగుతాయంట. అది ఏమో తెలియదు, గాంధీ కూడా దేవుళ్ళనే అనుకుని నేను కట్టేసిన. మీరు కూడా ఎవరైనా వస్తే ఇట్లా కట్టండి, మంచి జరుగుతుంది. ఏదైనా అనుకోండి జరుగుతుంది, చూద్దాం. ఓం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం శిష్య కృత్తాపహారిణే